ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆ ప్రశ్న నేను అడిగాను, కానీ మా అక్షయ్ని అమ్మ సెంటిమెంట్తో లాక్ చేసి త్రివేణి అత్తయ్య పేరు మీద పూజ చేయించాకే ప్రభుత్వానికి నగలు అప్పగించాలని ఒప్పించింది. అలా చేస్తే మా అత్తయ్య ఆత్మ ఎక్కడున్నా శాంతిస్తుందని అక్షయ్ అనుకుంటున్నాడు. ఇందులో అక్షయ్ బాబు తప్పేముంది? త్రివేణమ్మ గారు బ్రతికే ఉన్నారని, ఈ ఇంట్లోనే మారువేషంలో ఉన్నారని ఇవన్నీ ఆయనకి తెలియదు కదా. మా అత్తయ్య ప్లాన్ ఏంటో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది వాణి. త్రివేణి అత్తయ్య పేరు మీద ఇంట్లోనే గ్రాండ్గా పూజ ఏర్పాటు చేయిస్తుంది. అప్పుడు అమ్మవారి నగలు కూడా ఇంటికి తీసుకొస్తారు. ఆ పూజలోనే మా ఇంద్రాణి అత్తయ్య ఏదో ఒకటి చేసి నగలు లాక్కోవాలని చూస్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం బాబు? మా అత్తయ్యని కన్విన్స్ చేయడం కష్టం అని. అసలు ఈ పూజ జరగకుండా ఆపాలి. అక్షయ్ బాబు గారే దగ్గరుండి పూజ చేపిస్తున్నారు. ఇప్పుడు ఎలా ఆపుతారు? దాని గురించి ఆలోచిస్తున్నాను. ఈ పూజ ఆపడానికి నీ సహాయం నాకు కావాలి. నా సహాయం ఎప్పుడు మీకుంటుంది బాబుగారు. సరే వాణి, నువ్వు వెళ్ళు. ఎప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను. ఎందుకైనా మంచిది. మీ అత్తయ్య గారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి బాబు. అలాగే వాణి. అబ్బా, ఈ మధ్య కలెక్షన్ బాగా తగ్గిపోయింది. ఒక పక్క ఆనందరావు బాబాయ్ ఫోన్ చేయడం మానేశాడు. ఇంకో పక్క ఆ విశ్వగాడిని బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంపాదిద్దాం అనుకుంటే ఆ విశ్వగాడు టైం తీసుకుని అడ్జస్ట్ చేస్తానంటున్నాడు గాని ఇంతవరకు ఇవ్వనే లేదు. ఆహా, ఎంత బాగుంది. శాంభవి, శాంభవి, శాంభవి. ఇప్పుడు వచ్చిందంటే డబ్బు మొత్తం లాక్కుంటుంది. అబ్బబ్బబ్బబ్బా, ఏహే ఏంటండి? అదే ఇంట్లో ఏదో స్వీట్ చేస్తున్నట్టున్నారు. అబ్బబ్బబ్బబ్బా, వాసన అదిరిపోయింది. అవును, స్వీటే చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏంటంట? ఏంటని కొత్తగా అడుగుతావేంటి? నీకు తెలుసు కదా నాకు స్వీట్ అంటే ఎంత ఇష్టమో. ఒక పట్టు పడదామని. ఏంటండి ఇది చిన్న పిల్లల్లాగా? స్వీట్ రెడీ అయ్యాక తర్వాత వాళ్లే పెడతారు కదా. వాళ్ళు పెడితే ఎన్ని స్వీట్స్ పెడతారే? ఓ 2 స్వీట్స్ పెడతారు. ఆ 2 స్వీట్స్ నాకేం సరిపోతాయి శాంభవి? అదే నేను కిచెన్ లోకి వెళ్ళాననుకో, నాకు కావాల్సిన స్వీట్స్ తినొచ్చు. బా, ఇంత మంచి వాసన వస్తుంటే నేను ఇంకా ఆగలేను. అబ్బబ్బా, ఏమండి ఆగండి. నేను ఆగలేను శాంభవి. స్వీట్ టేస్ట్ ఎలాగైనా టేస్ట్ చేయాల్సిందే. నువ్వు తప్పుకో. ఊరిని వీడి తిండి పిచ్చి పాడుగాను. ఆంటీ, దీపా, నువ్వింకా ఇంటికి వెళ్ళలేదా? లేదాంటీ, ఆఫీస్ వర్క్ చాలా పెండింగ్ ఉంది. ఆ పని మీదే ఉన్నాను. వర్క్ ఎక్కువ ఉంటే రేపొచ్చి చేసుకో. మళ్ళీ అలాంటి ముహూర్తం రాదు. ఈ రోజే పూర్తయిపోవాలి. ఏంటి ముహూర్తమా? ముహూర్తం కదాంటీ, మూడ్ అంటున్నాను. వర్క్ మూడ్ లో ఉన్నప్పుడే వర్క్ ఫినిష్ చేస్తే బాగుంటుంది కదా.
అయితే కానివ్వు. ఆంటీ, మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు. అక్షయ్ శ్రావణిల పెళ్ళయింది కదా, వాళ్ళకి శాంతి ముహూర్తం ఎప్పుడు? అదంతా నీకెందుకు? అది కాదంటీ, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వెంటనే శాంతి ముహూర్తం పెట్టిస్తారు కదా. ఈ రోజు చాలా మంచి రోజుని విన్నాను. ఈ రోజే వాళ్ళ ఫస్ట్ నైట్ కి ఎందుకు ఏర్పాటు చేయకూడదు? దీపా, ఏ పని మీద వచ్చావో ఆ పని చూసుకొని వెళ్ళిపో. అసలు శ్రావణితో అక్షయ్ పెళ్లి జరగడమే నాకిష్టం లేదు. ఇక శోభనం ఎలా జరిపిస్తానో? వాళ్ళిద్దరూ ఒక్కటవ్వడం జరగదు. మీరలా అంటారనే మీకు తరువాత ట్విస్ట్ ఇద్దామని ఆగానంటీ. ఆల్రెడీ మా ఏర్పాట్లలో మేమున్నాము. ఇంకెప్పుడు ఆ విషయం గురించి అడగొద్దు. ఆంటీ, లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక్క విషయం అడుగుతాను. ఏంటో చెప్పు. అక్షయ్ సంధ్యని కాదు శ్రావణిని పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడైనా ఎందుకని సంధ్యకి మా అన్నయ్యకి పెళ్లి జరిపించాలనుకోలేదు? అందరికీ న్యాయం చేసే మీరు మా అన్నయ్యకి ఎందుకు న్యాయం చేయలేకపోయారు? దీపా, అర్థం ఉండే మాట్లాడుతున్నావా? మీ అన్నయ్య సంధ్యని ప్రేమించాడు గాని సంధ్య మీ అన్నయ్యని ప్రేమించలేదు. మీరన్నది నిజమే ఆంటీ, ప్రేమించలేదు కానీ ప్రేమించినట్టు నటించి మోసం చేసింది. సంధ్య వెనకాల మీరున్నారని తనింకా రెచ్చిపోయి మా అన్నయ్యని వాడుకొని పిచ్చోణ్ణి చేసింది. మీరంతా కలిసి మా అన్నయ్యని మా కుటుంబాన్ని మోసం చేశారు. దీపా, ఏమైంది? పిన్నితో ఏదో ఆర్గ్యూ చేస్తున్నావేంటి? అక్షయ్, అది ఏం లేదు నాన్నా. సంధ్య నిన్ను పూర్తిగా మర్చిపోకముందే విశ్వని ఎలా పెళ్లి చేసుకుందని దీప అడుగుతోంది. దీపా, నిన్ను లవ్ చేస్తుంది శ్రావణినేనని తెలియక సంధ్య నన్ను ప్రేమించింది. పెళ్లి మండపంలో నిజం తెలియగానే తన తప్పుని తెలుసుకుని ఏం మాట్లాడకుండా సైలెంట్గా మా పెళ్లి నుంచి తప్పుకుంది. సంధ్య పెళ్లి విషయానికి వస్తే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారని దండలు మార్చుకొని ఇంటికొచ్చాకే సంధ్య మెళ్ళలో తాళి చూశాకే తెలిసింది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నారని చెప్పారు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. దీపా, ఏం జరిగిందో ఇప్పటికైనా నీకు ఒక క్లారిటీ వచ్చిందా? వచ్చిందంటీ. అక్షయ్, నువ్వు వెళ్ళు నాన్నా. దీపతో నేను మాట్లాడతాను. అసలేంటే నీ బాధ? జరిగిపోయిన గతాన్ని మళ్ళీ ఎందుకు తవ్వుతున్నావు? సంధ్య చేసిన మోసం వల్ల మా అన్నయ్య ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఆ బాధతోనే అడుగుతున్నాను. మీ అన్నయ్య మంచి పని చేశాడు. నువ్వు ఎక్కువ చేశావంటే మీ అన్నయ్యలాగే నువ్వు ఇల్లు వదిలిపెట్టిపోయేలాగా చేస్తాను. ఇంకెప్పుడు రాజేష్ ప్రస్తావన తీసుకురావద్దు. వెళ్ళు, వెళ్ళు.